మూవింగ్ ఆన్, హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను కలిశారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సిటీ లైబ్రరీలో నిరుద్యోగులతో సమావేశమై సమస్యలు అడిగారు. ముఖ్యంగా గ్రూప్ 1 వివాదంపై వివరాలను సేకరించారు. అయితే కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అదే సమయంలో పారదర్శకంగా నియామక ప్రక్రియ ఉండేలా చూడాలని రామచంద్రరావును కోరారు నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందంటున్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలన్నీ భర్తీ చేసే వరకు పోరాటం చేస్తా ఉన్నారు బీజేపీ చీఫ్. ఉద్యోగాల కోసం మనం తెలంగాణ పోరాడినాం. తెలంగాణ తీసుకొచ్చింది మనం కేవలం మన ఒక ఉద్యోగాలు రావాలని చెప్పేసి, మన ఉద్యోగాలు మనకు రాక ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకి దాంట్లో ఫిలప్ చేయక ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం ఏ విధంగా కాంట్రాక్ట్ల మీద నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మారాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. యువకులతోని ఈరోజు మేము ఉన్నాము. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఈ 2 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి వాళ్ళు వైట్ పేపర్ ఏమైనా ఇచ్చారా? వైట్ పేపర్ అడుగుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఏం చేయట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మా యువ మోర్చా డెఫినెట్గా దీన్ని ఉద్యమ బాటలో తీసుకుపోతుంది. రోడ్ల మీద మేము పడతాము, మీతోనే మీ బీజేపీ ఉంటుంది, మా యువ మోర్చా ఉంటుంది. మీకోసం మేము పోరాడతాము, మీ హక్కుల కోసం మేము పోరాడతాము, మీ ఉద్యోగాల కోసం మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అశోక్ అనేటటువంటిది మన అంజరెడ్డి గారు వెళ్ళి చూడడం జరిగింది.